క్యాన్సర్ అంటే ఒక ట్యూమరు, క్యాన్సర్ అంటే ఒక గడ్డ అంతేనా డాక్టర్ గారు చెప్తారు? సో క్యాన్సర్ అంటే ఏంటంటే మనకి అన్‌కంట్రోల్డ్ గ్రోత్ అండి. సపోజ్ కార్ యాక్సిలరేటర్ మనం జామ్ అయిపోయింది అనుకోండి. సో అది స్పీడ్‌గా వెళ్తానే ఉంటుంది. ఎప్పటి వరకు వెళ్తుంది? యాక్సిడెంట్ అయ్యి కార్ దానంతట అదే స్టాప్ అయ్యేంత వరకు. క్యాన్సర్ కూడా ఏంటంటే ఒక్కసారి గ్రోత్ స్టిమ్యులేట్ అవుతే ఇప్పుడు ఈ క్యాన్సర్ ట్యూమర్ అనేది బయటకు కనిపిస్తుందా? సో ఈ క్యాన్సర్ అనేది ఏ బాడీ పార్ట్కి వచ్చిందో దాని ప్రకారం మనం చూస్తాం. సపోజ్ మౌత్ క్యాన్సర్ ఉందనుకోండి, లిప్లో వచ్చింది అనుకోండి, అది బయటికి కనిపిస్తుంది. సపోజ్ ఫుడ్ పైప్ క్యాన్సర్ ఉందనుకోండి, బయటికి ఏం కనపడదు. కానీ లక్షణాలు ఏముంటాయి? ఫుడ్ తీసుకుంటే ఆ పైప్ బ్లాకేజ్ సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట. జర్మనీలో క్యాన్సర్ మందు కనిపెట్టారు, ఈ ఒక్క డోస్ వేసుకోండి క్యాన్సర్ రాదని. అలాంటి ఇంజెక్షన్స్ ఉన్నాయి నిజంగా? సో ఈ రష్యన్ క్యాన్సర్ పాయింట్కే వస్తాము. ఒక 4 to 5 months బ్యాక్ రష్యన్ అఫీషియల్ మీడియా ఒక సింగిల్ స్టేట్మెంట్ న్యూస్ రిలీజ్ చేసింది. మొబైల్ వల్ల క్యాన్సర్ వస్తుంది. సో మొబైల్ ఫోన్ యూసేజ్ అండ్ క్యాన్సర్ ఇస్ ఏ రీసెర్చ్ టాపిక్ అండి. అంటే కొన్ని పరిశోధనల్లో గుట్కా పాన్ తింటే ఓరల్ క్యాన్సర్ వస్తుంది. 100%. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్. ఆల్కహాల్ తీసుకుంటే కోలన్ క్యాన్సర్ వస్తుంది. 10 రకాల క్యాన్సర్స్ వస్తాయి ఆల్కహాల్ వల్ల. ఆల్కహాల్ ఏదైతే ప్రాంతంలో ప్రయాణిస్తుందో మౌత్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, ఫుడ్ పైప్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, ప్యాంక్రియాస్ క్యాన్సర్, ఇంటెస్టైన్ క్యాన్సర్. క్యాన్సర్ బారిన పడకూడదు అంటే జాగ్రత్తలు అంటే ఏముంటాయి డాక్టర్ గారు? సో క్యాన్సర్ బారిన పడకూడదంటే ఫస్ట్ క్యాన్సర్ ఒక రిస్క్ ఫ్యాక్టర్స్కి డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. బాగున్నారా డాక్టర్ గారు? డాక్టర్ గారు రోజు క్యాన్సర్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు కదా, ఎక్కువగా క్యాన్సర్ ఈ అవయవానికి క్యాన్సర్ వచ్చింది ఎక్కువ కేసులు వస్తున్నాయంటే ఎవరు వస్తున్నారు డాక్టర్ గారు? సో మనము ఇండియాలో చూసుకుంటే ఎస్పెషలీ మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో చూసుకుంటే మహిళల్లో మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇస్ రొమ్ము క్యాన్సర్ అండి. అన్ని క్యాన్సర్లలో మోస్ట్ కామన్ ఇస్ రొమ్ము క్యాన్సర్. రొమ్ము క్యాన్సర్ తర్వాత గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, దాన్నే మనం ఇంగ్లీష్లో సర్వైకల్ క్యాన్సర్ అని పిలుచుకుంటాం. ఇది లేడీస్లో మోస్ట్ టాప్ 2 క్యాన్సర్స్ అన్నమాట. అట్లాగే పురుషుల్లో తీసుకుంటే మౌత్ క్యాన్సర్స్ తర్వాత మనకి స్టమక్ క్యాన్సర్స్ కానీ ఇంటెస్టైన్ క్యాన్సర్ కానీ. సో ఈ మౌత్ క్యాన్సర్స్ పురుషుల్లో మోస్ట్ కామన్, అట్లాగే మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ఫాలోడ్ బై గర్భాశయ ముఖద్వార క్యాన్సర్. ఇవి అప్రాక్సిమేట్గా 40 to 50% ఆఫ్ ఆల్ క్యాన్సర్స్. అంటే హ్యూజ్ బర్డెన్ ఇస్ బికాస్ ఆఫ్ దీస్ క్యాన్సర్స్ అన్నమాట. ఒక కామన్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మౌత్ క్యాన్సర్ని మనం కంప్లీట్గా ప్రివెంట్ చేయొచ్చు టొబాకో స్టాప్ చేస్తే. అట్లాగే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కి వ్యాక్సిన్ ఉంది, అది ప్రివెంట్ చేయొచ్చు. రొమ్ము క్యాన్సర్కి స్క్రీనింగ్ ఉంది. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ప్రివెంట్ చేయగలిగేవి అట్లాగే ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేయగలిగేవి అన్ఫార్చునేట్గా టాప్ ఉన్నాయన్నమాట ఇండియాలో. దిస్ ఇస్ ఎ పారాడాక్స్. మనం నెగ్లెక్ట్ చేస్తున్నాము. ఎస్. క్యాన్సర్ అంటే క్యాన్సర్ అంటే ఒక ట్యూమరు, క్యాన్సర్ అంటే ఒక గడ్డ అంతేనా డాక్టర్ గారు చెప్తారు? సో క్యాన్సర్ అంటే ఏంటంటే మనకి అన్కంట్రోల్డ్ గ్రోత్ అండి. సపోజ్ కార్ యాక్సిలరేటర్ మనం జామ్ అయిపోయింది అనుకోండి. సో అది స్పీడ్గా వెళ్తానే ఉంటుంది. ఎప్పటి వరకు వెళ్తుంది? యాక్సిడెంట్ అయ్యి కార్ దానంతట అదే స్టాప్ అయ్యేంత వరకు. క్యాన్సర్ కూడా ఏంటంటే ఒక్కసారి గ్రోత్ స్టిమ్యులేట్ అవుతే ఆ సెల్స్ అనేది మల్టిప్లై అవుతానే ఉంటాయి అన్నమాట. అల్టిమేట్లీ ఆ పర్సన్ చనిపోయేంత వరకు. అంటే అన్కంట్రోల్డ్ డివిజన్ ఆఫ్ సెల్స్ అన్నమాట. బాడీలో ఏ ప్రాంతంలో అయినా క్యాన్సర్ కణాలు స్టార్ట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో అన్కంట్రోల్డ్గా మల్టిప్లై అవుతూ అది స్టాప్ సిగ్నల్ లేకుండా అది వెళ్తూ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ వాట్ ఈస్ క్యాన్సర్. అంటే ఒక కంట్రోల్ ఉండదు. సపోజ్ ఎవరైనా పుట్టాక ఒక హైట్ అచీవ్ అయిన తర్వాత ఆటోమేటికలీ గ్రోత్ స్టాప్ అయిపోతుంది అనమాట. సపోజ్ 6 feet 5 feet వచ్చిన తర్వాత గ్రోత్ ఆటోమేటికల్లీ స్టాప్ అవుతుంది. ఎందుకంటే బాడీలో స్టాప్ సిగ్నల్స్ అని ఉంటాయి అన్నమాట. ఈ హైట్ అచీవ్ కాగానే ఇంటర్నల్కి ఒక సిగ్నల్ వెళ్ళి హార్మోన్ స్టాప్ అయిపోయి ఆ పాయింట్లో స్టాప్ అవుతుంది. బట్ క్యాన్సర్ గ్రోత్కి ఏంటంటే స్టాప్ సిగ్నల్ అనేది లేదనమాట. ఓన్లీ ఆన్ సిగ్నల్ ఉంది. అల్టిమేట్గా పర్సన్ చనిపోయేంత వరకు అది మల్టిప్లై అవుతానే ఉందన్నమాట.
దిస్ ఈస్ వాట్ ఈస్ క్యాన్సర్. దెర్ ఈస్ నో కంట్రోల్ అనమాట. సో యాక్సిలరేటర్ జామ్ అవుతే ఎట్లాగైతే కార్ వెళ్తుందో అట్లాగే స్టాప్ సిగ్నల్ లేకపోతే ఎట్లయితే కంటిన్యూస్గా వెళ్తుందో సిమిలర్లీ క్యాన్సర్ కణాలు కూడా అల్టిమేట్. అలాగే ట్యూమర్, బినైన్ ట్యూమర్ ఏంటంటే ఒక పర్టికులర్ స్టేజ్ వచ్చిన తర్వాత ఆగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది కొవ్వు గ్రంథులను ఉంటాయండి, అవి ఒక లెవెల్ తర్వాత మళ్ళీ గ్రోత్ ఉండదు. సో దెర్ ఇస్ అ స్టాప్ సిగ్నల్ టు దట్. వాటిని బినైన్ ట్యూమర్స్ అంటారు. ఇవి క్యాన్సర్ కాదు. క్యాన్సర్ ఏంటంటే నాన్ స్టాప్గా గ్రో అవుతూ ఉంటాయి అన్నమాట. సో దెర్ ఇస్ నో ఎండ్ పాయింట్ టు క్యాన్సర్ సెల్స్. ఇప్పుడు ఈ క్యాన్సర్ ట్యూమర్ అనేది బయటకు కనిపిస్తుందా? సో ఈ క్యాన్సర్ అనేది ఏ బాడీ పార్ట్కి వచ్చిందో దాని ప్రకారం మనం చూస్తాం. సపోజ్ మౌత్ క్యాన్సర్ ఉందనుకోండి, లిప్లో వచ్చింది అనుకోండి, అది బయటికి కనిపిస్తుంది. సపోజ్ ఫుడ్ పైప్ క్యాన్సర్ ఉందనుకోండి, బయటికి ఏం కనపడదు, కానీ లక్షణాలు ఏముంటాయి, ఫుడ్ తీసుకుంటే ఆ పైప్ బ్లాకేజ్ సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట. సో బాడీలో ఏ పార్టీకి క్యాన్సర్ వస్తుందో లక్షణాలు దానికి అనుగుణంగా ఉంటాయి అన్నమాట. కొందరికి స్కిన్ క్యాన్సర్ ఉంటుంది. సో పుట్టుమచ్చల్లో కొన్ని సందర్భాల్లో క్యాన్సర్గా స్కిన్ క్యాన్సర్ అంటారు, దాన్నే మెలనోమా అని మనం సైంటిఫిక్ పరిభాషలో పిలుచుకుంటాం అనమాట. ఇది సన్ ఎక్స్పోజర్ వల్ల, ఎస్పెషలీ ఆస్ట్రేలియా ఓజోన్ పొర పలచబడడం వల్ల ఈ క్యాన్సర్ ఎక్కువ ఉంటుంది. ఇది బాడీలో స్కిన్ ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ మనకు తెలుస్తుంది. సపోజ్ ఇంటర్నల్ అవయవాలో ఉందనుకోండి క్యాన్సర్, మనకి బయటికి ఏం కనిపించదు, కనిపించేవి లక్షణాలు. సపోజ్ ఊపిరితిత్తుల క్యాన్సర్ అనుకోండి, మనకి బయటికి చూడడానికి ఏమి ఉండదు, కానీ వాళ్ళకి ఆయాసం కానీ దగ్గు కానీ, దగ్గు 3 నుంచి 4 వారాల వరకు తగ్గకపోవడం కానీ ఇట్లాగా ఉంటుంది అనమాట. అట్లాగే అన్ని క్యాన్సర్లో చూస్తే కొన్ని కామన్ సిమ్టమ్స్ అని ఉంటాయండి. మనకు నార్మల్ ఏంటంటే క్యాన్సర్ కణాలకి ఆకలి ఎక్కువ అనమాట. సపోజ్ 100 గ్రాముల ఫుడ్ మనం తీసుకున్నాము అనుకోండి, 50 గ్రాములు క్యాన్సర్ కణాలు తినేస్తాయి అనమాట. దానివల్ల క్యాన్సర్ పేషెంట్స్ చాలా బరువు తగ్గిపోతూ ఉంటారు అనమాట. దీన్నే మనము ఏ కారణం లేకుండా బరువు తగ్గారనుకోండి, ఒక నార్మల్ హెల్తీ పర్సన్ లోపల క్యాన్సర్ ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి. కొంతమంది హెవీ జిమ్మింగ్ చేస్తూ ఉంటారు, డైట్, సో దట్ ఈస్ ఎక్స్ప్లెయినబుల్ వెయిట్ లాస్. అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ అంటే 4 కిలోలు కానీ అంతకంటే ఎక్కువ వెయిట్ లాస్ అయ్యారు ఏ కారణం లేకుండా అయితే వీ హ్యావ్ టు చెక్ ఇంటర్నల్. అట్లాగే ఈ క్యాన్సర్ కణాలు ఏంటి అంటే చాలా ఇంటెలిజెంట్ అనమాట. ఒకవైపు తనకు ఆకలి ఎక్కువ ఉంటూ ఆహారాన్ని మొత్తం క్యాన్సర్ కణాలు తినేస్తూ, అట్లాగే పర్సన్ యొక్క ఆకలిని తగ్గించేస్తుంది. అందువల్ల క్యాన్సర్ కణాల్లో అపిటైట్ ఉండదు, బరువు తగ్గిపోతున్నా కానీ ఏమి తినాలనిపించదు అనమాట. సో అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్, లాస్ ఆఫ్ అపిటైట్, ఇవి అన్ని క్యాన్సర్స్ యొక్క కామన్ సిమ్టమ్స్ అన్నమాట. స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయంటే ఏ పర్టికులర్ పార్ట్కి వచ్చిందనుకో ఆ విధంగా, రొమ్ములో వచ్చిందనుకో రొమ్ములో గడ్డలు కానీ, డిశ్చార్జ్ ఉండడం కానీ, బ్లడ్ రావడం కానీ ఇట్లా ఉంటుంది. అట్లాగే యూరిన్ బ్లాడర్ క్యాన్సర్లో యూరిన్లో మనకి బ్లడ్ రావడం కానీ, అట్లాగే పెద్ద పేగు క్యాన్సర్లో మనకి కాన్స్టిపేషన్ కానీ, మోషన్స్లో బ్లాకేజ్ రావడం ఇట్లా. సో కామన్ సిమ్టమ్స్, స్పెసిఫిక్ సిమ్టమ్స్ అనమాట. క్యాన్సర్ బాడీలో ఏ పార్ట్ కన్నా వచ్చే అవకాశం ఉందండి. సో హెయిర్ నుంచి మనకి టో వరకు, స్కిన్కి రావచ్చు, బోన్కి రావచ్చు అట్లా. సో అందరిలో ఏంటంటే కామన్ మిస్అండర్స్టాండింగ్, క్యాన్సర్ అంటే ఈ స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఉంటాయని. అట్లా లేదు. క్యాన్సర్ యొక్క లక్షణాలు చాలా సాధారణ కండిషన్స్తో సిమిలర్గా ఉంటాయి. సపోజ్ మనకి పొట్ట భాగంలో గ్యాస్ లాగా సెన్సేషన్ ఉందనుకోండి, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లక్షణం, స్టమక్ క్యాన్సర్ లక్షణం కూడా అట్లా ఉండొచ్చు. అట్లాగే చిన్న అల్సర్ ప్రాబ్లం కూడా అట్లాగే ఉండొచ్చు. సో మనం ఎట్లా దీన్ని డిఫరెన్షియేట్ చేస్తామంటే, సపోజ్ ఏమైనా అల్సర్ వల్ల వచ్చిన గ్యాస్ ప్రాబ్లం ఉందనుకోండి, 2 వారాలు 3 వారాలు ఉంటుంది. అంతకంటే మించి ఉందనుకోండి, సో వీ హ్యావ్ టు సీ లోపల ఏమైనా క్యాన్సర్ యొక్క లక్షణాలు ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. సో నేను చెప్పదలుచుకేది ఏంటంటే ఈ ప్లాట్ఫామ్ నుంచి, క్యాన్సర్ యొక్క లక్షణాలు చాలా నాన్ స్పెసిఫిక్గా ఉంటాయి అన్నమాట. సో మనం ఏంటంటే మన హెల్త్పై కాన్సన్ట్రేట్ చేయగలిగితే ఏదైనా లక్షణాలు 2 నుంచి 3 వారాలకు మించి పర్సిస్టెంట్గా ఉన్నట్టయితే దెన్ ఖచ్చితంగా మనము దాన్ని ప్రాపర్గా, మనం సపోజ్ అల్సరే అనుకోండి, అప్పుడు ఎండోస్కోపీ చేసి చూస్తాం అనమాట, లోపల ఏముందో మనకు క్లియర్గా అర్థమవుతుంది. దెన్ వన్స్ ఫర్ ఆల్ దెర్ ఇస్ క్లారిటీ అనమాట. సో డు నాట్ నెగ్లెక్ట్ ఎనీ అర్లీ సిమ్టమ్స్ అనమాట. అట్లా క్యాన్సర్ కణాలు అది ఏ భాగానికి వచ్చే క్యాన్సర్ అయినా సరే, క్యాన్సర్ సెల్ గ్రో అవుతుంది అంటే ఫీవర్ వస్తుంది, ఎపిటైట్ తగ్గిపోతుంది, ఎట్లా ఉంటుందా డాక్టర్ గారు మీరు అన్నట్లుగా? ఒక ర్యాండమ్గా ఇది ఉంది ఖచ్చితంగా మీరు వెళ్ళి టెస్ట్ చేయించుకోండి అంటే అట్లా ఏమైనా ఉంటుందా? ఇప్పుడు ఆకలి తగ్గిపోవడం అని చెప్పారు, ఆకలి తగ్గిపోతే వెంటనే వెళ్ళి క్యాన్సర్ టెస్ట్ చేయించుకోవాలా? అంటే 3 వారాలు 4 వారాలు ఒక నెల చూసుకున్నామంటే 1 మంత్ మించి పర్సిస్టెంట్గా ఆకలి తగ్గిపోతున్నా కానీ, అట్లాగే బరువు తగ్గిపోతున్నా కానీ,
విపరీతమైన ఫీవర్స్ రావడం, ఎస్పెషల్లీ మనకి లింఫోమా కానీ అవును. రక్త క్యాన్సర్లో ఇట్లాగ ఉంటుంది అనమాట. వాళ్ళు రకరకాల యాంటీబయాటిక్స్ వాడతారు, మనకి 10-15 రకాల యాంటీబయాటిక్స్, ఏది వాడుతున్నా కానీ తగ్గదు. ఎందుకంటే కారణం ఒకటి, ట్రీట్మెంట్ ఒకటి చేస్తున్నారు. సో ఇట్లాంటి లక్షణాలు అన్ఎక్స్ప్లెయిన్ సిమ్టమ్స్ ఏమున్నా కానీ సాధారణంగా సపోజ్ మనకి ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, ఒక వారం 10 రోజుల పాటు కొద్దిగా ఆకలి ఉండదు, అట్లాగే బాడీ పెయిన్స్, వీక్గా ఉంటుంది, మేబీ 1 or 2 kgs తగ్గిపోతుంది. కానీ పర్సిస్టెంట్గా అట్లాగే ఉందంటే దెన్ మనము ఇది తెలుసుకోగలం మనం. ఎస్ ఇది మనకు తెలిసిపోతుంది. ఇదేదో నార్మల్గా లేదు. ఎస్ ఎస్ అయితే డాక్టర్ గారు ఆ అవయవానికి క్యాన్సర్, ఈ అవయవానికి క్యాన్సర్, ఇట్లా క్యాన్సర్, అట్లా క్యాన్సర్ అని చెప్తారు. అసలు ఈ క్యాన్సర్ సెల్ అనేది బాడీలో ఎందుకు గ్రో అవుతుంది? ఎస్. సో ఇప్పుడు నార్మల్ మన డే టు డే ఫంక్షనింగ్కి మనకేంటంటే రిపేర్ అవసరం ఉంటుంది అనమాట. సపోజ్ మనము ఫుడ్ తిన్నా కానీ మన స్కిన్ రకరకాల స్ట్రెస్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. అంటే డెడ్ సెల్స్ అనేవి వెళ్ళిపోతూ న్యూ సెల్స్ అని ఫార్మేషన్ అవుతూ ఉంటుంది అనమాట. అట్లాగే బోన్స్లో కూడా మనం డైలీ వాకింగ్ కానీ ఏదైనా ప్రొసీజర్ చేస్తే స్ట్రెస్ వల్ల చిన్న చిన్న సెల్స్ డ్యామేజ్ అయ్యి కొత్త సెల్స్ అది రిపేర్ మెకానిజం అది అవుతూ ఉంటుంది అనమాట. అంటే మన నార్మల్గా జీవించడానికి ఈ రిపేర్ మెకానిజం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అంటే ఓల్డ్ సెల్స్ వెళ్ళిపోవడం, గుడ్ సెల్స్ రావడం అన్నమాట. సపోజ్ ఆ ప్రాసెస్ ఆగిపోయింది అనుకోండి, మనకు స్కిన్నే ఉండదు. సో ఉన్న స్కిన్ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది. దిస్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ నార్మల్ ఎగ్జిస్టెన్స్. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ సెల్స్ సపోజ్ 100 స్పీడ్లో వెహికల్ వెళ్ళాలనుకోండి, 200 స్పీడ్లో వెళ్తే, సో అవసరాన్ని మించి మల్టిప్లై అవుతే దెన్ దానికి క్యాన్సర్ అంటారు అన్నమాట. ఎందుకు అవుతుంది? సో ఈ క్యాన్సర్లో ఏంటంటే మనకి ఏదైతే సెల్ మనకి డివిజన్ అవ్వాలనుకోండి, దాంట్లో జన్యుపరమైన డిఎన్ఏ అని ఉంటుంది అనమాట. సో రకరకాల ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల, సపోజ్ స్మోకింగ్ చేసినా కానీ, ఆల్కహాల్ వల్ల కానీ, గ్రోయింగ్ పొల్యూషన్ వల్ల కానీ, అండ్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ ఆ డిఎన్ఏలో ఒక లోపం వస్తుంది అనమాట. ఆ లోపం వల్ల, ఆ లోపం ఎక్కడ ఉంటుంది, ఆ సెల్స్ని స్టాప్ చేసే సిగ్నల్ దగ్గర లోపం వచ్చింది అనుకోండి, సెల్కి ఒకటే సిగ్నల్ ఉంటుంది, ఆన్ బటనే ఉంటుంది. సో ఆ లోపం కూడా ఏ పొజిషన్లో వస్తుంది అనేది ఇంపార్టెంట్. సో ఇది డిపెండ్స్ ఆన్ రకరకాల కారణాల వల్ల. సో ఈ కారణాల వల్ల ఏంటంటే ఆ సెల్స్ మల్టిప్లై అయ్యే ప్రాసెస్లో స్టాప్ సిగ్నల్ అనేది క్లోజ్ అయిపోతుంది అన్నమాట, అక్కడ జామ్ అయిపోతుంది. దానివల్ల ఓన్లీ ఆన్ సిగ్నల్ ఉంది, స్టాప్ సిగ్నల్ లేదు. సో అదేంటి కాన్స్టెంట్గా మల్టిప్లై అవుతానే ఉంటుంది అనమాట. సో అట్లా దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ దిస్. అంటే వేరే వాళ్ళు క్యాన్సర్ ఉంటే మనకు వస్తుందా? సో క్యాన్సర్ ఏదైతే ఉందో ఇది అంటువ్యాధి కాదు. సో ఒక పర్సన్ నుంచి వేరే పర్సన్కి ఏ విధంగా స్ప్రెడ్ అవ్వదు. సపోజ్ ఒక క్యాన్సర్ పర్సన్ ఒకే ఇంట్లో జీవిస్తున్నాం, ఒకే కంచంలో ఫుడ్ తిన్నా కానీ, గ్లాసెస్ షేర్ చేసుకున్నా, ఒకే బెడ్ యూస్ చేస్తున్నా కానీ, వాష్రూమ్ యూస్ చేస్తున్నా, అట్లాగే చిన్న పిల్లలతో వాళ్ళు ఆడుతున్నా కానీ 100% ఖచ్చితంగా తన నుంచి వేరే పర్సన్కి క్యాన్సర్ స్ప్రెడ్ అవ్వదు. ఇట్ ఈస్ నాట్ ఏ కంటేజియస్. ఇది అంటువ్యాధి కాదు. నేను చాలా మంది ఓపీడీలో చూస్తూ ఉంటాము, క్యాన్సర్ పేషెంట్ వస్తే వాళ్ళని ఇంట్లో ఒక రూమ్కి సపరేట్గా పరిమితం చేయడం, వాళ్ళతో మాట్లాడకపోవడం, మాకు క్యాన్సర్ వస్తుందనే భయంతో ఇట్లా చేస్తూ ఉంటారు. అట్లాంటివన్నీ మనం స్టాప్ చేయాలండి. దీనివల్ల ఏంటంటే క్యాన్సర్ పేషెంట్ యొక్క కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది డిమోటివేట్ అవుతుంది అన్నమాట. ట్రీట్మెంట్లో కాన్ఫిడెన్స్ అండ్ సోషల్ సపోర్ట్ అండ్ ఆ ఎమోషనల్ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫర్ కంప్లీట్ రికవరీ ఆఫ్ క్యాన్సర్ అనమాట. సో మన ప్లాట్ఫామ్ నుంచి ఈ పాయింట్ అనేది మనకి ఖచ్చితంగా కమ్యూనిటీలో వీ హ్యావ్ టు స్ప్రెడ్ దట్ క్యాన్సర్ అనేది అంటువ్యాధి కాదు. ఒక పర్సన్ నుంచి వేరే పర్సన్కి ఖచ్చితంగా స్ప్రెడ్ అవ్వదు. క్యాన్సర్ ట్యూమర్ అనేది గ్రో అవుతూ ఉంటే డాక్టర్ గారు చాలామంది భయపడిపోతూ ఉంటారు. ఇప్పుడు అది తగ్గదేమో, ఇది ఇది ఈ స్టేజ్లో ఉంది, ఆ స్టేజ్లో ఉంది, డాక్టర్ దగ్గరికి వెళ్లకుండానే చాలామంది రొమ్ము క్యాన్సర్లో తెలిసినా కానీ వెళ్లకుండా ఇబ్బంది పడడం వల్ల మనం చూసాం. డిప్రెషన్లోకి వెళ్ళిపోయే వాళ్ళని చూసాం. వెళ్తే కోస్తారు, అది కత్తి పెడితే ఎక్కువ అవుతుంది, క్యాన్సర్ సెల్స్ ఎక్కువ అవుతాయి అని భయపడే వాళ్ళని కూడా మనం చూస్తూ ఉన్నాం. అసలు క్యాన్సర్ అనేది తగ్గించే జబ్బేనా? సో అన్ఫార్చునేట్గా ఏంటంటే అండి, విత్ ఎవాల్వింగ్ సోషల్ మీడియా అండ్ లాట్ ఆఫ్ సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రాపగేట్ అవుతా ఉందన్నమాట. దానివల్ల ఏదైతే నార్మల్ ఇన్నోసెంట్ పీపుల్ ఏదైతే అది చూసి వాళ్ళు ఇంకా భయపడతా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నది ఏంటంటే క్యాన్సర్ కణాలని మనం కట్ చేస్తే ఇంకా గ్రో అవుతుంది, అది పూర్తిగా అపోహ మాత్రమే. ఎందుకంటే సపోజ్ ఆ క్యాన్సర్ కణితి ఏదైతే ఉందో మనం తీసేస్తే కంప్లీట్గా క్యూర్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. చాలా మంది ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే 10 పరీక్షలు రాస్తారు, నొప్పి అవుతుందేమో, రకరకాల కీమో కానీ, రేడియేషన్ కానీ, కరెంట్ షాట్ ఇస్తారేమో అనేది
రకరకాల భయపడతా ఉంటారు. క్యాన్సర్ కన్నా ట్రీట్మెంట్ అంటే భయపడుతూ ఉంటారు. ఎస్. సో ఒక 20 నుంచి 25 సంవత్సరాల క్రితం ఏంటంటే ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది చాలా కష్టంగా ఉండింది అనమాట. ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్సెస్ మనకి అందుబాటులో వచ్చేసరికి ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది చాలా స్మూత్గా విత్ మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్తో మనం చేయగలుగుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే చాలా మంది వాడుక భాషలో రేడియేషన్ ట్రీట్మెంట్ అంటే కరెంట్ షాట్ అని అనుకుంటారు. అరే కరెంట్ షాట్ తీసుకున్నాను, అట్లా ఏమీ ఉండదండి. దిస్ ఇస్ 100% నో కరెంట్ షాక్ ట్రీట్మెంట్. రేడియేషన్ అంటే చాలా మంది సిటీ స్కాన్, పెట్ స్కాన్కి వెళ్తూ ఉంటారు. సో నార్మల్గా మెషిన్లో వెళ్ళి బయటకు వస్తూ ఉంటారు. ఆ సిటీ స్కాన్ అయినప్పుడు మనకి ఎటువంటి ఫీలింగ్ కానీ పెయిన్ కానీ ఏముండదు. అక్కడ ఉన్న టెక్నీషియన్ సిటీ స్కాన్ అయిపోయింది మేడం, మీరు బయటికి రండి అని చెప్తారనమాట. బాడీలో ఎటువంటి పర్సెప్షన్ ఉంటుంది. రేడియేషన్ కూడా అట్లాగే కిరణాల ద్వారా బాడీలో రేడియేషన్ పంపించి ఎక్కడైతే క్యాన్సర్ కణాలు ఉన్నాయో వాటిని మెల్ట్ చేస్తాం. చిన్నప్పుడు అందరం భూతద్దం గేమ్ ఆడేవాళ్ళం, గుర్తుందా? సో ఆ భూతద్దంతో ఏంటి, సూర్యకిరణాలన్నీ ఒక పాయింట్ లో ఫోకస్ చేస్తే ఎస్, సిమిలర్లీ రేడియేషన్ లో కూడా ఆ ఎనర్జీ అంతా క్యాన్సర్ ఎక్కడైతే ఉందో ఆ స్పాట్ కి మనం మళ్ళిస్తాం అనమాట. ఆ వేడితో క్యాన్సర్ కణాలు అనేది పూర్తిగా మెల్ట్ అయిపోయి కంట్రోల్ అవుతుంది. ఇంత బాగా చెప్పారు డాక్టర్ గారు, చాలా చక్కగా చెప్పారు ట్రీట్మెంట్ గురించి. ఇక్కడ మళ్ళీ భయపడే విషయాలు చాలా డిస్కస్ చేస్తూ ఉంటారు. అంటే బయట కూర్చున్న పేషెంట్సే చెప్తూ ఉంటారు. నేను చాలా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు రేడియేషన్ ఇస్తారంట, ఆ రేడియేషన్ అనేది ఆ క్యాన్సర్ ఉన్న దాని మీద కాకుండా ఆ పక్క ఏదైనా ఒక హెల్దీ పార్ట్ మీద పడితే కూడా అక్కడ కూడా క్యాన్సర్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది అని అలా డిస్కస్ చేస్తూ ఉంటారు. ఇది పూర్తిగా అపోహ అండి. సో ఒక 20 సంవత్సరాలు బ్యాక్ ఉన్న టెక్నాలజీలో మనం ఏదైతే రేడియేషన్ ఏదైతే ఉందో, సపోజ్ 100% ఆఫ్ రేడియేషన్ ఇవ్వదలుచుకుంటే 50% మాత్రమే క్యాన్సర్ కణాల వైపు వెళ్ళేది. మిగతా 50% పక్కనున్న హెల్దీ టిష్యూకి వెళ్ళేది. ఈ టిష్యూకి వెళ్ళడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. నేను చెప్పాను కదా, ఈ కిరణాలు బాడీలో వేడిని పెంచుతాయని. బాడీలో ఎప్పుడైతే హీట్ పెరుగుతుందో అండి, చాలా మందికి మౌత్ అల్సర్స్ రావడం అట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయన్నమాట. కానీ దానివల్ల క్యాన్సర్ రాదు. ఇప్పుడు ప్రస్తుతం అందుబాటులో ఉన్న రేడియేషన్ టెక్నాలజీలో 100% డోసేజ్ని 99% డోసేజ్ క్యాన్సర్ కణాల వైపు మనం మళ్ళించగలుగుతున్నాం. 1% డోస్ పక్కనున్న నార్మల్ ఏరియాకి షిఫ్ట్ అవ్వగలుగుతుంది. సో మోర్ టార్గెటెడ్, మోర్ ప్రిసిషన్తో మనం ఫైర్ చేయగలుగుతాం. ఇప్పుడు స్నైపర్ గన్ ఉంటుంది కదండి, స్నైపర్ గన్తో మనం కాలుస్తే టార్గెట్కి రీచ్ అవుతుంది. అట్లాగే ఈ కిరణాలు విత్ అడ్వాన్స్ రేడియేషన్ టెక్నాలజీస్ మనకి ఎక్కడైతే బాడీ పార్ట్లో వెళ్ళాలో అక్కడి వరకే వెళ్ళి నార్మల్ బాడీ పార్ట్స్కి వెళ్ళకుండా మనం చేయగలిగే టెక్నాలజీ మనకు హైదరాబాద్లో అందుబాటులో ఉందండి. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. ఇప్పుడు స్టేజెస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఫస్ట్ స్టేజ్, లాస్ట్ స్టేజ్ వచ్చింది, తగ్గించలేమంటున్నారు అని. అది ఎట్లా మనం చెప్తాం డాక్టర్ గారు? సో మనకి ఏంటంటే ఇది తెలుసుకోవాలంటే కాన్సెప్ట్ ఆఫ్ క్యాన్సర్ సెల్స్ ఎట్లా ఉంటుంది అనేది మనకి అర్థమవుతే స్టేజ్ అనేది చాలా సులువుగా అర్థమవుతుంది. క్యాన్సర్ కణాలు ఏంటంటే ఒక పార్ట్లో మనము స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తుందంటే పక్కనున్న రక్తనాళాల్లో క్యాన్సర్ కణాలు వెళ్ళి చేరిపోతాయి అన్నమాట. వన్స్ బ్లడ్లో క్యాన్సర్ కణాలు వెళ్ళిన తర్వాత బ్లడ్ అనేది బాడీలో ప్రతి పార్ట్కి డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది అనమాట. సో అట్లా క్యాన్సర్ కణాలు రక్తంలో కలిసిన తర్వాత బ్లడ్లో అలా అలా సర్క్యులేట్ అవుతూ తనకి ఎక్కడ అవకాశం దొరికినప్పుడల్లా ఆ బాడీ పార్ట్లో వెళ్ళి చేరిపోతుంది అనమాట. తర్వాత అక్కడ కూడా మళ్ళీ గ్రోత్ అనేది ఆరంభిస్తుంది. సో ఈ ప్రయాణంని మనం సైంటిఫిక్గా మెటాస్టాసిస్ అంటాం అనమాట. ఒక పార్ట్ నుంచి స్టార్ట్ అయిన క్యాన్సర్ కణాలు రక్తంలో కలిసి వేరే బాడీ పార్ట్కి వెళితే దాన్ని మెటాస్టాసిస్ అంటారు. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. రొమ్ము క్యాన్సర్ వరకే మనం చూసుకోగలిగినైతే స్టేజ్ 1 అంటే క్యాన్సర్ ఒక సైజు చాలా చిన్నగా ఉంది అని అర్థం అనమాట. అంటే రొమ్ము వరకే పరిమితమై చిన్న సైజ్. సో స్టేజ్ 1 అంటే అర్లీ స్టేజ్ క్యాన్సర్, చిన్న సైజు ఉంది కాబట్టి మనం కేవలం సర్జరీ చేస్తే సరిపోతుంది. అంటే కణాలు అక్కడి నుంచి బాడీలో ఇంకెక్కడికి స్ప్రెడ్ అవ్వలేదు. స్టేజ్ 2లో ఏమవుతుందంటే పరిమాణంలో కొద్దిగా సైజ్ పెరుగుతుంది. 2 సెంటీమీటర్లో ఉన్న కణితి 5 సెంటీమీటర్లో అవ్వడం. అట్లాంటప్పుడు ఏంటంటే నేను పెద్ద సర్జరీ చేయాల్సి వస్తుంది. 3వ దశ క్యాన్సర్ అంటే థర్డ్ స్టేజ్ క్యాన్సర్లో ఏంటంటే ఈ కణాలు అనేవి రొమ్ము నుంచి పక్కనున్న లింఫ్ నోడ్స్కి వెళ్తాయి. అంటే చంక భాగంలో మనకి లింఫ్ నోడ్స్ అని ఉంటాయి, అక్కడికి స్ప్రెడ్ అయితే దాన్ని 3వ దశ క్యాన్సర్ అని అంటాం. 4వ దశ క్యాన్సర్ ఏంటంటే ఈ రొమ్ములో నుంచి ఉన్న క్యాన్సర్ కణాలు వేరే బాడీ పార్ట్స్కి వెళ్ళడం. సపోజ్ లివర్కి వెళ్ళినా కానీ, లంగ్ వెళ్ళినా కానీ, బోన్ వెళ్ళినా కానీ దాన్ని స్టేజ్ 4 ఆర్ అడ్వాన్స్ స్టేజ్ అని మనం పిలుస్తూ ఉంటాం అన్నమాట. అంటే ఈ స్టేజెస్ ఏంటంటే
క్యాన్సర్ ఒక కణాలు బాడీలో ఎంత లోడ్లో ఉన్నాయనేది తెలుస్తుంది. అట్లాగే బాడీలో ఎంత దూరం క్యాన్సర్ కణాలు ప్రయాణించాయి అనేది తెలుస్తుంది. సపోజ్ స్టేజ్ 4 తీసుకున్నాం అనుకోండి, క్యాన్సర్ రొమ్ములో స్టార్ట్ అయ్యి లివర్లో వెళ్ళిందండి. సపోజ్ నేను ఇక్కడనే సర్జరీ చేసి వదిలేసాను అనుకోండి, ఆ రక్తంలో ఉన్న క్యాన్సర్ సెల్స్ మళ్ళీ గ్రో అవుతాయి. అందుకోసం స్టేజ్ 4లో మనం కీమో ఇస్తాం. కీమోథెరపీ కూడా మనం బ్లడ్లో ఇస్తాం. బ్లడ్లో ఈ కణాలు తిరుగుతూ ఉంటాయి కదా, వాటిని పట్టుకొని ఇది చంపేస్తుంది అన్నమాట. అందుకోసం స్టేజ్ 4లో మనం సర్జరీ చేయమన్నమాట. స్టేజ్ 1లో రొమ్ము వరకే ఉంది, బ్లడ్లో ఏ కణాలు లేవు. సో ఇక్కడ నేను సర్జరీ చేస్తే అది క్యూర్ అయిపోతుంది అనమాట. సో అట్లా ఏ స్టేజ్కి ఆ స్టేజ్ బట్టి కీమో ఇవ్వాలా, రేడియేషన్ ఇవ్వాలా, సర్జరీ ఇవ్వాలా అనేది డిసైడ్ చేస్తాం. గ్రాస్గా చెప్పాలంటే ఎర్లీ స్టేజ్ క్యాన్సర్, తొలి దశలో క్యాన్సర్లో సర్జరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. అడ్వాన్స్డ్ క్యాన్సర్స్లో కీమోథెరపీ, ఈ మధ్య లేటెస్ట్గా టార్గెటెడ్ థెరపీ అని, ప్రిసిషన్ థెరపీ అని, ఇమ్యూనోథెరపీ అని వస్తూ ఉన్నాయి. ఈ మధ్యలో స్టేజ్ 4లో ఇవి మనం ఇస్తూ ఉంటాం అన్నమాట. బాగా చెప్పారు డాక్టర్ గారు. భయపడిపోతూ ఉంటారు, అమ్మో 4th స్టేజ్ క్యాన్సర్ వచ్చింది తగ్గదు అని. అంటే తగ్గదు అనేది ఉంటుందా డాక్టర్ గారు అసలు? సో కొన్ని క్యాన్సర్స్లో ఏంటంటే స్టేజ్ 4 క్యాన్సర్స్లో మనము జబ్బుని పూర్తిగా క్యూర్ చేయలేకపోయినా కానీ జబ్బుని కంట్రోల్ చేసి లైఫ్ని ప్రొలాంగ్ చేస్తాం. మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, డయాబెటీస్ క్యూర్ అవుతుందా? ఎన్ని రోజులు మెడికేషన్స్ తీసుకోవాలి వాళ్ళు? జీవితాంతం. హైపర్ టెన్షన్, కిడ్నీ ప్రాబ్లం, మరి దీనికి భయపడని వాళ్ళు క్యాన్సర్కి ఎందుకు భయపడతారు? సో ప్రస్తుతం అందుబాటులో ఉన్న మెడికేషన్స్తో ఈవెన్ ఇన్ ద అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ నార్మల్ సర్వైవల్ చేయొచ్చు. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి. లుకీమియా అంటే తెలుసు కదా, బ్లడ్ క్యాన్సర్. వినంగానే అరే చాలా ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్ ఉందండి, దాని పేరు క్రానిక్ మైలాయిడ్ లుకీమియా, CML అని అంటాం అన్నమాట. దీంట్లో కీమో అవసరం పడదు, ఏమీ అవసరం పడదు. ఒక సింగిల్ ట్యాబ్లెట్ రోజుకి ఒకటి తీసుకుంటే వాళ్ళ సర్వైవల్ నార్మల్ సర్వైవల్తో సమానం. సో ఈవెన్ ఇన్ బ్లడ్ క్యాన్సర్స్ వీ కెన్ క్యూర్ అండ్ కంట్రోల్ విత్ ఏ సింగిల్ ట్యాబ్లెట్. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనము తెలియని ఇన్ఫర్మేషన్తో మనం ఒక ఫిక్సేట్ ఐడియా పెట్టుకుంటే దెన్ వీ కెనాట్ మూవ్ ఫార్వర్డ్ అనమాట. అండ్ విత్ గ్రోయింగ్ టెక్నాలజీ, ఒకప్పుడు ఏంటంటే ఒక 20 years బ్యాక్ నేను స్కూల్లో ఉన్నప్పుడు ఫోన్ అనేది లేదు, ఇంటర్మీడియట్లో డబ్బా ఫోన్ ఉండేది. ఇప్పుడు వీ హ్యావ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ ఐఫోన్స్ కానీ అవి కానీ వచ్చాయి. అంటే టెక్నాలజీ ఎట్లాగైతే మిగతా పారామీటర్స్లో మిగతా ఫీల్డ్స్లో ఇంప్రూవ్ అవుతుందో, ఈవెన్ ఇన్ మెడికల్ ఫీల్డ్ ఎస్పెషలీ ఇన్ క్యాన్సర్ అంత వేగంగా మనం వృద్ధి చెందామన్నమాట. ఒక 20 years బ్యాక్ టెక్నాలజీ ఇప్పుడుతో పోలిస్తే మోస్ట్ అడ్వాన్స్, మోస్ట్ డ్రాస్టికల్ చేంజ్. ఇంకోటి ఏంటంటే ఒకప్పుడు మీరు న్యూస్లో విని ఉంటారు, సో పర్టిక్యులర్ సెలబ్రిటీ అమెరికాకి వెళ్ళి క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయించుకొచ్చారనేది వింటాం. కానీ ప్రస్తుతానికి అట్లాంటి పరిస్థితి లేదు. వీ హ్యావ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ అండ్ సోఫిస్టికేటెడ్ ఇన్ హైదరాబాద్. ఇట్లాంటి న్యూస్ మీరు వినరు. అందరూ ఇండియాలోనే వాళ్ళ సిటీస్లో చేసుకుంటున్నారు. ఎందుకు? బికాస్ ద టెక్నాలజీ ఈస్ అవైలబుల్ అట్ అవర్ లోకల్ ప్లేస్ అన్నమాట. ఇప్పుడు ఆల్టర్నేటివ్ థెరపీస్, ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ క్యాన్సర్ని తగ్గిస్తాయి అంటే నమ్మలే వద్దా డాక్టర్ గారు? సో ఆల్టర్నేటివ్ థెరపీస్ ఆర్ మా థెరపీస్, వాట్ ఎవర్ ఇస్ ట్రీట్మెంట్ మనము ఎట్లా ఇస్తామంటే ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ద ఎవిడెన్స్ అండి. అంటే సైంటిఫిక్ ఎవిడెన్స్. అంటే ఆల్రెడీ లక్షల్లో పేషెంట్స్లో పరిశోధనలు చేసి అది ప్రూవ్ అయిన తర్వాత దెన్ మనకి రియల్ లైఫ్లో మనం ఇస్తాం. దీన్నే మనం ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అంటాం అన్నమాట. సో ఈ క్లినికల్ ట్రయల్ ఏంటంటే మనకి ఈ మెడికేషన్ అనేది పనిచేస్తుందా లేదా, సైడ్ ఎఫెక్ట్స్ ఎన్ని ఉంటాయనేది ముందే మనకు తెలుస్తుంది. సో సపోజ్ ఒక క్యాన్సర్ మెడికేషన్ 70% పనిచేస్తుందంటే నేను పేషెంట్కి చెప్తాను, అమ్మ ఈ మెడికేషన్ ఆల్రెడీ 1,00,000 మందిలో ఆల్రెడీ యూజ్ చేసి ఉన్నారు, 70% క్యూర్ అవుతుందని చెప్తాను. వేరే డాక్టర్ ఆర్ సమ్ ఆల్టర్నేటివ్ మెడికేషన్ దగ్గర వెళ్తారు, తను అంటారు 100% క్యూర్ చేస్తానంటారు. వాట్ ఈస్ ద ఎవిడెన్స్? సో యాజ్ ఎ పేషెంట్ తను ఏం డిసైడ్ చేస్తారు? ఎవరైనా 100% కాన్ఫిడెన్స్ ఇస్తే దే విల్ గో టు ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్. అట్లా ఎంతోమంది పేషెంట్స్ అట్లా వెళ్ళి 6 నెలల తర్వాత జబ్బు పెరిగి మళ్ళీ మా దగ్గర వస్తారు. సో వీ హ్యావ్ టు బిలీవ్ ఇన్ ద ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. అంటే ఒక్క పేషెంట్ ఇంప్రూవ్ అయినంత మాత్రాన దట్ ఈస్ నాట్ ఎవిడెన్స్ అండి. ఆల్వేస్ ఏంటంటే మనము సైంటిఫిక్గా ఏదైనా చూడాలంటే ఎంతమందిలో ఆల్రెడీ ఈ మెడికేషన్ తీసుకున్నారు, ఎంత రిలీఫ్ వచ్చిందని. సో ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ని నమ్మాలన్నమాట. క్యాన్సర్ పేషెంట్స్ ఏంటంటే వాళ్ళు డెస్పరేట్గా ఉంటారండి. క్యాన్సర్ డయాగ్నోసిస్ వచ్చిందనే భయం, ఆ ఎమోషనల్ స్ట్రెస్, వాళ్ళ వర్క్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్, వాళ్ళ పిల్లలు, ఈఎంఐస్ అవి ఉంటాయి. సో ఇట్స్ లైక్ ఎంటైర్ బ్రేక్ డౌన్ ఆఫ్ దర్ మెంట్. ఆ డెస్పరేట్ సమయంలో
ఎవరైనా కొంచెం ఆశ చూయించినా కానీ వాళ్ళు ఆటోమేటిక్గా అక్కడ అట్రాక్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళలో ఏం తప్పు లేదు. సో ఆల్వేస్ ఏంటంటే మనకి ఏదైతే మోస్ట్ యూస్ఫుల్ థింగ్ అనేది కొద్దిగా కఠినంగా టేస్ట్ ఉంటుంది. సో మన ఏదైనా టానిక్ బాగా పనిచేస్తుందంటే టేస్ట్ అంత బాగుండదు అనమాట. అంటే మన ఏదైతే వాస్తవాలు నిజాలు కొద్దిగా కఠినంగానే ఉంటాయి. సో ఆల్వేస్ ఏంటంటే వీ టెల్ ద రియాలిటీ. అమ్మ 70% కేసెస్లో క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది, 30%లో మందు పని చేయకపోవచ్చు, బట్ దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ వీ హ్యావ్. సో ఇట్లాంటి పేషెంట్స్ ఒక ఎమోషనల్ సినారియోస్ని చాలా మంది అన్క్వాలిఫైడ్ పీపుల్ కానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ మేము డైట్తోనే కంప్లీట్గా క్లియర్ చేస్తామనేది వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉన్నారనమాట. క్యాన్సర్లో ఏంటంటే చాలా కొద్ది సమయం వరకే మనం ట్రీట్మెంట్ ఇవ్వగలమండి. ఆ విండో ఆఫ్ ఆపర్చునిటీ వెళ్ళింది అనుకోండి మనం క్యూర్ చేయడం కష్టం అనమాట. అట్లా ఎంతోమంది పేషెంట్స్ ఇట్లా ఆ ఆపర్చునిటీ ఆఫ్ టైంలో మిస్ అయ్యి రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకొని అల్టిమేట్గా మళ్ళీ మా దగ్గరకు వచ్చిన ఎన్నో సందర్భాలు ఉన్నాయి. ఓన్లీ డైట్ క్యాన్సర్ని తగ్గిస్తుంది అనేది చాలా చోట్ల విన్నాం డాక్టర్. అది పూర్తిగా అపోహ మాత్రమే. ఎందుకు చెప్తున్నానంటే లాజికల్గా చెప్తాను. సపోజ్ డైట్ క్యాన్సర్ని కంట్రోల్ చేస్తూ ఉందంటే ఇన్ని క్యాన్సర్ కేసెస్ ఎందుకు వస్తాయి, ఇన్ని క్యాన్సర్ మరణాలు ఎందుకు వస్తాయి, ఇన్ని క్యాన్సర్ హాస్పిటల్స్ ఎందుకు వస్తాయి? మన దగ్గరే కాదు, ఇప్పుడు మీరు అమెరికాలో చూసుకున్నా కానీ, జర్మనీలో చూసుకున్నా కానీ, ఏ యూరోపియన్ దేశంలో చూసుకున్నా కానీ, సో దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. డైట్తో ఏంటంటే మనం డైట్ ప్లస్ మెడికేషన్స్ ఇస్తే ఎఫెక్ట్ అనేది కొద్దిగా మనకి ఎక్కువగా ఉంటుంది. Diet alone is not the treatment for cancer, once for all. It might add to the treatment so that cure options అనేది పెరుగుతాయే తప్ప కేవలం డైట్ తీసుకుంటే మాత్రం. అక్కడ సైంటిఫికల్గా భలే చెప్తా డాక్టర్ గారు. డైట్లో అంటే గ్లూకోజ్ ఉన్న ఫుడ్స్ తీసుకుంటే క్యాన్సర్ కణాలకి చాలా షుగర్ అంటే ఇష్టము, తీపి అంటే ఇష్టము, అందువల్ల మేము ఆ డైట్ ఇవ్వము, ఇట్లాంటి మిల్లెట్స్ ఇలాంటి సూపర్ డైట్ మా దగ్గర ఉందని చెప్తూ ఉంటారు. అంటే క్యాన్సర్ సెల్కి ఇష్టమైంది ఇష్టం లేనిది అలా ఉంటుందా డాక్టర్ గారు? నిజంగానే మిల్లెట్స్ తీసుకుంటే ఈ క్యాన్సర్లో ఏదైనా మిరాకిల్స్ జరిగే అవకాశం ఉంటుందా? సో ఆల్వేస్ ఏంటంటే ఎంత ప్రపోర్షన్ ఆఫ్ బెనిఫిట్ వచ్చేది అనేది మనం ఆలోచించాలన్నమాట. క్యాన్సర్ కణాలు బాడీలో ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయండి? మన ఓన్ బాడీ నుంచి స్టార్ట్ అయ్యాయి. అంటే మనకి ఏదైతే ఫుడ్ అవసరం పడుతుందో క్యాన్సర్ కణాలకు కూడా అదే ఫుడ్ అవసరం పడుతుంది అనమాట. సో ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్లో మల్టీవైటమిన్స్ ఎక్కువ తీసుకుంటే ఈ వైటమిన్స్ క్యాన్సర్ సెల్స్ తీసుకొని అవుట్గ్రో అవుతాయి, ఇంకా ఎక్కువ అవుతాయి. అందుకోసం ఎటువంటి సప్లిమెంట్స్ ఇవ్వద్దు. అండ్ షుగర్ ఫుడ్ వల్ల క్యాన్సర్ పెరిగిపోవడం అనేది అపోహ మాత్రమే. ఓకే, షుగర్ కంట్రోల్ ఉంటే మన క్యాన్సర్ మెడికేషన్స్ ట్రీట్మెంట్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది. అంత మాత్రాన షుగర్ స్టాప్ చేస్తే క్యాన్సర్ స్టాప్ అవుతుంది అనేది కంప్లీట్గా అపోహ మాత్రం. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మన ఫేమస్ క్రికెటర్ అండ్ కామెంటేటర్ ఉన్నారు నవజోత్ సింగ్ సిద్ధు. వాళ్ళ వైఫ్కి మల్టిపుల్ మైలోమా అనే అడ్వాన్స్డ్ క్యాన్సర్ వచ్చింది. తను వరల్డ్లో ఉన్న బెస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ తీసుకున్నారు. తను కంప్లీట్గా రికవర్ అయిపోయారు, క్యూర్ అయిపోయారు. వచ్చిన తర్వాత తను ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏం చేశారంటే, నేను డైట్ తీసుకోవడం వల్ల తనకి స్పెసిఫిక్ డైట్ ఇవ్వడం వల్ల క్యాన్సర్ క్యూర్ అయిందని మీడియాలో ఇచ్చారు. సో దెర్ వాస్ అవుట్రేజ్ ఇన్ ద డాక్టర్స్ కమ్యూనిటీ అండ్ పేషెంట్స్ కమ్యూనిటీ. కొన్ని హెర్బల్ మెడిసిన్. ఎస్, సో ఇది చెప్పారు. తర్వాత వారం తర్వాత తను వచ్చి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకు అంటే తన మెసేజ్తో ఆల్ క్యాన్సర్ పేషెంట్స్ వేర్ వరీడ్ ఆ డైట్ కోసం. తర్వాత తను ఏం చెప్పారంటే, నేను చెప్పింది తప్పండి, నేను తీసుకున్న బెస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్తో పాటు డైట్ చేశాను, దానివల్ల ఇంప్రూవ్ అయింది, కేవలం ఈ ఫ్యాక్టర్ వల్ల ఇంప్రూవ్ అయ్యేది అనేది అపోహ మాత్రమే అని తను మళ్ళీ క్లారిఫికేషన్ ఇచ్చారనమాట. సో డైట్ అలోన్ ఈస్ నాట్ ఎ క్యూర్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ క్యాన్సర్ అండి. ఈ అపోహలను ఎటువంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని ఎవరు నమ్మొద్దు. బిలీవ్ ఇన్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. మీ డాక్టర్ గారి దగ్గర వెళ్ళి మనకి ఏదైతే ఎవిడెన్స్ ఉంటుందో అనేది మనం పబ్లికేషన్ చేస్తామన్నమాట. సో ఆ పబ్లికేషన్ని మనం చదవాలన్నమాట. ఎంత రెస్పాన్స్ ఉంది, సైడ్ ఎఫెక్ట్స్ ఏమున్నాయి, దాని తర్వాత మనము మెడికేషన్స్ అనేవి తీసుకోవాల్సి వస్తుంది అనమాట. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు మనము సినిమా థియేటర్కి వెళ్ళగానే ప్లే చేస్తూ ఉంటారు ఓరల్ క్యాన్సర్ గురించి, నోటి క్యాన్సర్ వచ్చింది అని. అంత పెద్ద పెద్దగా అయ్యేదాకా క్యాన్సర్ అనేది మనం గుర్తించలేమా ఏంటి? సో ప్రాబ్లం ఏమవుతుందంటే, మనకి ఉన్న వర్క్ స్ట్రెస్ వల్ల ఇతరత్ర కారణాల రీత్యా ఒక జర్నీ ఆఫ్ క్యాన్సర్ పేషెంట్, నేను ఒక 3 weeks బ్యాక్ ఒక పేషెంట్ చూశానండి. తనకి మౌత్లో చాలా చిన్న అల్సర్ లాగా స్టార్ట్ అయిందండి. సో మెల్లగా స్టార్ట్ అయ్యి 1 monthలో అల్సర్ కొద్దిగా పెరిగింది అనమాట.
సో 1 మంత్ పెరిగిన తర్వాత అప్పుడు తనకు ఒక ఆలోచన వచ్చింది, అరే ఇదేదో తను నెక్స్ట్ ఏం చేశారు, ఐడియల్గా అయితే ఏం చేయాలి, డాక్టర్ గారి దగ్గర చేయాలి. అవును. మన మాస్టర్ ఏం చేశారు, మెడికల్ షాప్ దగ్గర వెళ్ళారు. మెడికల్ షాప్ దగ్గర వెళ్ళి తను ఒక మల్టీవైటమిన్ ఇచ్చారు, సమ్ ఆయింట్మెంట్ ఇచ్చారు. అట్లా 1 మంత్ చేశారు. ఆ 1 మంత్ తర్వాత ఏం చేశాడు, ఫ్రెండ్ దగ్గర వెళ్ళాడు. ఫ్రెండ్ దగ్గర వెళ్ళి తను చెప్పిన అడ్వైస్ సమ్ ఓరల్ ఇంట్లోనే ఏమో నూరి అది పెట్టుకున్నాడు. ఇంకో మంత్ మిస్ అయింది, అయినా కానీ పెరుగుతూ ఉంది. దెన్ నా దగ్గర వచ్చారనమాట. నేను ఒకటే అడిగాను, 4 months నుంచి వస్తే వాట్ డిడ్ యూ డూ, దెన్ తని ఇన్ఫర్మేషన్ చెప్పాడు. మన దగ్గర ఏంటంటే ఏదన్నా ప్రాబ్లం చిన్నగా ఉన్నప్పుడు దే డు నాట్ కమ్ టు అస్. ఫస్ట్ సొంత వైద్యం, తర్వాత మెడికల్ షాప్ వైద్యం, తర్వాత సూడో ఇంటలెక్చువల్ వైద్యం, తర్వాత వీళ్ళందరినీ దాటుకొని దెన్ దే హ్యావ్ టు కమ్. సో దీంట్లో పుణ్యకాలం పూర్తిగా పోతుంది. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం మన తెలుగు రాష్ట్రాల్లో అండి. డైరెక్ట్గా డాక్టర్ గారి దగ్గర వెళ్ళారు. అన్నెసెసరీ థింగ్స్ వల్ల ప్రాబ్లం వచ్చిన ఎన్నో రోజుల తర్వాత దే కమ్ టు హాస్పిటల్ అనమాట. అందుకోసమే చిన్నగా స్టార్ట్ అయింది. మీరు అడిగారు ఇంత పెద్దవరకు ఏం చేస్తున్నారంటే ఇవన్నీ చేస్తూ ఉంటారు అనమాట. రకరకాల వాళ్ళని కలుస్తూ ఉంటారు. మెడికల్ షాప్స్ ఆర్ ద బెస్ట్ డాక్టర్స్ ఫర్ అవర్ పేషెంట్స్ అండి. మీకు తెలుసో తెలియదో, వాళ్ళు ప్రిస్క్రిప్షన్ రాసిస్తూ ఉంటారు. అయ్యో, అసలు డాక్టర్ దగ్గరికి వెళ్తే మాకు యాంటీబయాటిక్స్ రాయరు, కానీ అక్కడైతే తొందరగా యాంటీబయాటిక్స్ ఇస్తారు, మా జ్వరం తొందరగా తగ్గిపోతుంది. సో మీలాంటి డాక్టర్ దగ్గరికి వస్తే ఒక జ్వరం కోసం ప్రోబయోటిక్ ఇస్తారు, లేదంటే నార్మల్గా డోలో ఇస్తారు. దాన్ని మీరు చూస్తారు అసలు ఎలా. అంటే మన బాడీలో ఏంటంటే ఓన్ ఇమ్యూనిటీ మనం డెవలప్ చేసుకోవాలండి. ప్రతి ఇన్ఫెక్షన్కి మనం యాంటీబయాటిక్ వాడాం అనుకోండి, అవర్ ఇమ్యూన్ సిస్టమ్ ఈజ్ వీకర్. వీ హ్యావ్ టు డెవలప్ అవర్ ఓన్ ఇమ్యూన్ సిస్టమ్. మన రోగనిరోధక శక్తిని మనము స్ట్రాంగ్గా చేయాలన్నమాట. సో దట్ ఎటువంటి ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ మనము చేయొచ్చు. ఇది ఇమ్యూనిటీ మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి జనరలీ మన రోగనిరోధక శక్తి ఏమైనా ఇన్ఫెక్షన్స్ వస్తే వాటిని ఫైట్ చేస్తుంది. మనం ఇంటెలిజెంట్గా ఇది ఏం చేసామంటే ఆ ఇమ్యూన్ సిస్టమ్ ఆ రోగనిరోధక శక్తికి వెళ్ళి క్యాన్సర్ని ఫైట్ చేసే విధంగా మందులు మనం తయారు చేసుకున్నాం అనమాట. దాన్నే ఇమ్యూనోథెరపీ అంటాం అనమాట. సో నార్మల్గా ఇప్పుడు పోలీస్ ఉన్నారనుకోండి ఫీల్డ్లో, ఆ పోలీస్కి సిఐడి కానీ ఇన్ఫార్మెంట్స్ కానీ ఫోన్ చేసి అరే దొంగ అక్కడ ఉన్నారనేది ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అట్లాగే ఈ ఇమ్యూనోథెరపీ అనే మెడికేషన్ మనం ఇస్తే ఏమవుతుందంటే మన రోగనిరోధక శక్తికి అరే వెళ్ళి మీరు క్యాన్సర్ని వెళ్ళి ఫైట్ చేసి కంట్రోల్ చేయండి అనేది, అంటే మన ఓన్ ఇమ్యూనిటీని మనం క్యాన్సర్ వైపు మళ్ళించి దాన్ని కంప్లీట్గా కంట్రోల్ చేసే విధంగా మనం చేస్తూ ఉన్నాం. దిస్ ఈస్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ అండి. దీన్నే మనం ఇమ్యూనోథెరపీ అని పిలుస్తూ ఉంటాం అనమాట. దీంట్లో చాలా మంది ఈవెన్ ఇన్ అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్స్ వెరీ గుడ్ రెస్పాన్సెస్ అవి వస్తూ ఉన్నాయి. చాలా వీడియోస్ వైరల్ అవుతుంటాయి డాక్టర్ గారు. కొన్ని వార్తలు, రష్యాలో క్యాన్సర్కి మందు కనిపెట్టారు, జర్మనీలో క్యాన్సర్కి మందు కనిపెట్టారు, ఈ ఒక్క డోస్ వేసుకోండి క్యాన్సర్ రాదని. అలాంటి ఇంజెక్షన్స్ ఉన్నాయా నిజంగా? సో ఈ రష్యన్ క్యాన్సర్ పాయింట్కే వస్తాము. ఒక 4 to 5 months బ్యాక్ రష్యన్ అఫీషియల్ మీడియా ఒక సింగిల్ స్టేట్మెంట్ న్యూస్ రిలీజ్ చేసిందండి. ఒక క్యాన్సర్ వ్యాక్సిన్ ఉంది, దీంట్లో రిజల్ట్స్ బాగా ఉన్నాయి అనేది, దిస్ ఈస్ వాట్ దే హ్యావ్ రిజల్ట్. ఈ న్యూస్ని రకరకాల వాళ్ళకు అనుగుణంగా చేశారనమాట. సో అఫీషియల్గా అది ఏ క్యాన్సర్లో పనిచేస్తుంది, ఏ స్టేజ్లో పనిచేస్తుంది, ఎన్ని డోసెస్ ఇవ్వాలి, ఎంత రెస్పాన్స్ రేట్ అనేది, ఈ ఇన్ఫర్మేషన్ మనకు తెలియదు. ఇంకో థాట్ ప్రాసెస్ ఏంటంటే రష్యా యుక్రెయిన్ వార్ జరుగుతున్న ప్రాసెస్లో ఒక డైవర్షన్ టాక్టిక్ వల్ల కూడా ఈ న్యూస్ అనేది రిలీజ్ చేశారనేది కూడా అడుగుతాం. ఎస్, ఆ వ్యాక్సిన్ కానీ మనకి విత్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే దెన్ వీ కెన్ టెల్ అవర్ పేషెంట్స్. సో సింగిల్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్ ఉండదండి. లైఫ్లో కూడా అంతే. ఎవ్రీ ప్రాబ్లమ్కి డిఫరెంట్ సొల్యూషన్స్ మనం చూసుకోవాలి. అన్నిటికీ ఒకే స్విచ్ బటన్ లాగా ఉండదు. అంటే అన్ని క్యాన్సర్స్కి ఒకే ట్రీట్మెంట్ ఉండదు. ఎస్, కొన్ని క్యాన్సర్లో ఈ పర్టికులర్ ట్రీట్మెంట్ బాగా పనిచేస్తుంది. ఎస్పెషలీ ఆ వ్యాక్సిన్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ స్కిన్ క్యాన్సర్, మెలనోమాలో చాలా బాగా పనిచేస్తుంది. ఆల్రెడీ మనకి అందుబాటులో ఉంది, అది ఆల్రెడీ మనం యూస్ చేస్తున్నాం. బట్ అన్ని క్యాన్సర్కి ఇది పనిచేస్తుందా అంటే ఆ పరిశోధనల రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయనేది చూసిన తర్వాత మనం చెప్పగలం. సో ఫార్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇస్ నాట్ దేర్. ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఏంటంటే పని చేస్తుందనే న్యూస్ వచ్చింది, అదే నిజమైతే ఇట్స్ వెరీ హ్యాపీ ఫర్ అవర్ క్యాన్సర్ పేషెంట్స్ అండి. బట్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ట్రూ ఇన్ఫర్మేషన్, దాని తర్వాతే మనము చర్చించుకోవాలి. ఎస్, కొన్ని మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకుందాం డాక్టర్ గారు. మొబైల్ వల్ల క్యాన్సర్ వస్తుంది.
సో మొబైల్ ఫోన్ యూసేజ్ అండ్ క్యాన్సర్ ఇస్ ఎ రీసెర్చ్ టాపిక్ అండి. అంటే కొన్ని పరిశోధనల్లో ఎస్పెషలీ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ పెరుగుతుందనేది వచ్చిందనమాట. మిగతా క్యాన్సర్ వైపు ఇంకా ఏమీ తెలియదు అనమాట. సో ఇంకా ఫర్దర్ రీసెర్చ్లో విల్ గెట్ అన్ ఇన్ఫర్మేషన్. ద న్యూస్ ఇస్ ఓన్లీ పార్షియలీ కరెక్ట్, నాట్ ఫుల్లీ కరెక్ట్. హెయిర్ డైస్ వాడితే క్యాన్సర్ వస్తుంది. కొన్ని పర్టికులర్ కైండ్ ఆఫ్ హెయిర్ డైస్, లెడ్ కైండ్ ఆఫ్ హెయిర్ డైస్లో దెర్ ఇస్ అ రిస్క్ ఆఫ్ క్యాన్సర్. ఎస్, దట్ ఈస్ ట్రూ. ఓకే, గుట్కా పాన్ తింటే ఓరల్ క్యాన్సర్ వస్తుంది 100%. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్. ఆల్కహాల్ తీసుకుంటే 100% కోలన్ క్యాన్సర్ వస్తుంది. 10 రకాల క్యాన్సర్స్ వస్తాయి ఆల్కహాల్ వల్ల. ఆల్కహాల్ ఏదైతే ప్రాంతంలో ప్రయాణిస్తుందో మౌత్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, ఫుడ్ పైప్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, ప్యాంక్రియాస్ క్యాన్సర్, ఇంటెస్టైన్ క్యాన్సర్. ఇప్పుడు ఏదైతే రోడ్ ఉంటుంది కదండి, ఒక చెత్త బండి వెళ్ళింది అనుకోండి, చెత్త ఎక్కడెక్కడ పడిపోతుంది, ఆ రోడ్ అంతా వీ కెన్ ట్రేస్. అట్లాగే ఆల్కహాల్ ఎట్లాగైతే ప్రయాణం చేస్తుందో ఆ ప్రతి పార్ట్ లో క్యాన్సర్ వస్తుంది. సిమిలర్ విత్ ద స్మోక్ ఎక్కడెక్కడ వెళ్తుంది, ఆ అన్ని భాగాలకి క్యాన్సర్. 14 రకాల క్యాన్సర్స్ స్మోకింగ్ వల్ల వస్తుంది అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే స్మోకింగ్, ఆల్కహాల్, ప్రాపర్ ఎక్సర్సైజ్ అండ్ ఫుడ్ మనం కంట్రోల్ చేయగలిగితే సగం క్యాన్సర్ హాస్పిటల్స్ క్లోజ్ అయిపోతాయండి. పాప్కార్న్ తింటే కూడా క్యాన్సర్ వస్తుంది. పాప్కార్న్ తో దెర్ ఇస్ నో రిస్క్ ఆఫ్ క్యాన్సర్. ప్లాస్టిక్ వాటర్ బాటిల్లో నీళ్ళు తాగితే ఎస్పెషలీ ఏంటంటే వెన్ ఎవర్ ప్లాస్టిక్ బాటిల్స్ లో మనం హాట్ వాటర్ స్టోర్ చేసి ఇట్లా మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేయడం వల్ల లోపలున్న లేయర్ లో మైక్రో ప్లాస్టిక్స్ అనేవి అవి లీక్ అవుతా ఉన్నాయి అన్నమాట. ఆ మైక్రో ప్లాస్టిక్స్ ఒక 5 నుంచి 10 సంవత్సరాల పాటు కంటిన్యూస్ గా మనం తీసుకుంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఈ డిఎన్ఏ చేంజ్ వచ్చి క్యాన్సర్ గా మారే అవకాశం ఉందన్నమాట. సో దెర్ ఇస్ ఎ రిస్క్ ఆఫ్ దిస్ వన్. ఈవెన్ మైక్రోవేవ్ లో కూడా రిపీటెడ్ రీహీటింగ్ ఆఫ్ ఫుడ్ వల్ల కూడా ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది. ప్లాస్టిక్ కంటైనర్స్, ప్లాస్టిక్ కవర్స్ లో కర్రీస్ ప్యాక్ చేసి తీసుకెళ్లడం, టీ తీసుకెళ్లడం, అలాంటి వాటి వల్ల. ఎస్, సో ఎస్పెషలీ ఈ థిన్ ప్లాస్టిక్స్ లో నాట్ గుడ్ క్వాలిటీలో ఈ లీచ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట. ప్రాపర్ క్వాలిటీ ప్లాస్టిక్ లో ఇఫ్ సింగిల్ టైమ్ యూస్ లో ఏమవుతుందంటే ఆ లీకేజ్ అనేది ఉండదు. మన వాళ్ళు ఏం చేస్తారంటే ఒకే కవర్ వచ్చింది అనుకోండి 10-15 సార్లు వాడుతూ ఉంటారు. సో వేరే పర్పస్. సో సింగిల్ టైమ్ యూస్ వల్ల దెర్ ఇస్ నో ప్రాబ్లం అండి. మల్టిపుల్ టైమ్ యూజ్ ఆఫ్ సేమ్ ప్లాస్టిక్ వల్ల దాని ఒక డ్యూరబిలిటీ తగ్గిపోతుంది అనమాట. సో దాని ఉన్న మైక్రో ప్లాస్టిక్స్ రిలీజ్ అయిపోయి దెన్ దే హ్యావ్ ఎ రిస్క్ ఇన్ ఫ్యూచర్. బయట ఫుడ్ తింటే క్యాన్సర్ వస్తుంది. బయట ఫుడ్ ఇస్ ఎ వెరీ కామన్ టర్మ్ అనమాట. సో ఏ ఫుడ్ తింటున్నారు అనేది మనం రీహీటెడ్ ఆయిల్స్, బాగా నల్లబడిన ఆయిల్స్ లో ఫ్రై చేసినది తింటే కార్సినోజెన్స్ అనేవి వస్తాయి అని. ఏమవుతుందంటే దీంట్లో మనకి రిపీటెడ్గా బాయిల్ చేస్తే ఏమవుతుందంటే అన్సాచురేటెడ్ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఇవి బాడీలో ఉన్న క్యాన్సర్ నార్మల్ కణాలకు వెళ్ళి దాని ఒక డివిజన్ని పెంచుతూ ఉంటుంది అనమాట. ఇది అల్టిమేట్గా క్యాన్సర్లో. ఇట్ ఈస్ ఎ ప్రూవెన్ ఫ్యాక్ట్ అండి. రీహీటెడ్ ఆయిల్స్ వల్ల క్యాన్సర్ వస్తుంది. దట్ ఈస్ ఎ ప్రూవెన్ ఫ్యాక్ట్. దానికంటే మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళలో హార్ట్ సంబంధించిన ప్రాబ్లం ఇంకెక్కువగా వస్తుంది అనమాట. క్యాన్సర్ వచ్చే ముందు హార్ట్ వల్లనే వాళ్ళకి ఇంకా ప్రాబ్లం అది వస్తుంది. ఇప్పుడు కౌ మిల్క్, బఫెల్లో మిల్క్ ఏదైతే స్టెరాయిడ్స్ ఇంజెక్షన్స్ ఇస్తారో ఎక్కువ మిల్క్ ప్రొడక్షన్ కోసం, అలాంటి మిల్క్ తీసుకున్నా క్యాన్సర్ వస్తుంది. సో ఏదైతే ఆర్టిఫిషియల్ ప్రొడక్షన్ ఆఫ్ ఈ మిల్క్ ప్రొడక్షన్కి యూజ్ చేసే దానివల్ల కార్డియాక్ సంబంధిత ప్రాబ్లమ్స్ వస్తాయి తప్ప క్యాన్సర్ది వస్తుంది అనేది ప్రస్తుతానికి వీ డోంట్ హ్యావ్ రూల్. బట్ పెస్టిసైడ్ యూసేజ్ ఇన్ అగ్రికల్చర్ దాంట్లో దెర్ ఇస్ అన్ ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్ అండి. ఎస్. అయితే డాక్టర్ గారు, జెనెటికల్గా క్యాన్సర్ వస్తుంది, హెరిడిటీ. సో సపోజ్ 100 కేసెస్ మనం చూసుకున్నట్లయితే 15% క్యాన్సర్స్ ఈ జన్యుపరమైన కారణాల వల్ల హెరిడిటరీ అంటే వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది. కానీ 85% ఆఫ్ క్యాన్సర్స్ ఆర్ నాట్ డ్యూ టు హెరిడిటరీ ఫ్యాక్టర్స్ అనమాట. అంటే ఈ నెంబర్స్ అనేది మనము క్లియర్గా డిఫరెన్షియేట్ చేస్తాం. కేవలం 15% క్యాన్సర్స్ మాత్రమే జన్యుపరమైన కారణాల వల్ల వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుంది. 100% వస్తుందని కాదు, అది కేవలం 15% మాత్రమే. తల్లి సఫిషియెంట్గా బిడ్డకి అనుకున్న టైం వరకు పాలు ఇవ్వకపోతే కూడా క్యాన్సర్ వస్తుంది. సో ఈ తల్లి బిడ్డకి
సఫిషియంట్ డ్యూరేషన్ పాలు ఇవ్వకపోతే తల్లిలో Hmm. రొమ్ము క్యాన్సర్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. Hmm. అంటే పాలు ఇవ్వనంత మాత్రాన తనని క్యాన్సర్ వస్తుందని కాదు. Hmm. నార్మల్ తల్లి ఎవరైతే తల్లిపాలు ఇచ్చిందో వాళ్ళతో పోలిస్తే Hmm. తనకి రొమ్ము క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇది ఎట్లా చెప్తా డాక్టర్ గారు. ఇప్పుడు హెచ్పివి వ్యాక్సిన్ వేసుకుంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రాదు, ఇంకా ఏ క్యాన్సర్స్ రావు దాంతో పాటు? సో ఆ vaccine, ఈ హెచ్పివి వ్యాక్సిన్ అంటే ఏంటంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ Hmm. అన్నమాట. సో ఈ వైరస్ వల్ల మనకి 4-5 రకాల క్యాన్సర్ రాకుండా ఉంటుంది. Hmm. ఒకటి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, Hmm. ఇంకోటి పినైల్ క్యాన్సర్, Hmm. ఇంకోటి మలద్వార క్యాన్సర్, యానల్ క్యాన్సర్ అనేది, ఇంకోటి వల్వార్ క్యాన్సర్. Hmm. ఇట్లా 4-5 రకాల క్యాన్సర్స్ రాకుండా ఉంటాయి. Hmm. ఈ పాయింట్ మీరు రేజ్ చేశారు కాబట్టి ఒక పాయింట్ చెప్తున్నాను. ఈ క్యాన్సర్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ మేల్స్ ఆల్సో. Hmm. సో ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది కేవలం అమ్మాయిలే కాదు, బాయ్స్ కూడా ఇవ్వాలి. Hmm. ఈ అపోహ ఉంది ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది Hmm. కేవలం ఆడపిల్లల్లోనే తీసుకోవాలని. అట్లా లేదు, మగవాళ్ళలో కూడా ఇవ్వాలన్నమాట. 9 నుంచి 26 సంవత్సరాల మధ్యలో Hmm. బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరికి ఈ వ్యాక్సిన్ ఇస్తే Hmm. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఇస్ మోర్ కామన్. Hmm. మిగతా క్యాన్సర్స్ కూడా మనం కంప్లీట్గా Hmm. ఇది లింగ భేదం లేకుండా ఇద్దరిలో, అంటే బాయ్స్లో గర్ల్స్లో ఇద్దరిలో మనం ఈ వ్యాక్సిన్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంది. చాలా మంది చెప్తూ ఉంటారు ఏంటంటే అది తెలీదు, అది భర్త వల్లే ఈ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ వస్తుంది, అది హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది భర్త వల్లే భార్యకి సంక్రమిస్తుంది. సో ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది Hmm. మన జెనిటల్ ఆర్గన్స్లో ఉంటుందండి. అంటే వన్స్ సెక్షువల్ యాక్టివిటీ తర్వాత Hmm. ఫీమేల్ నుంచి మేల్, మేల్ నుంచి ఫీమేల్కి ఇట్లా అది Oh. ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. Hmm. అది కొన్ని సంవత్సరాల తర్వాత కొంతమందిలో క్యాన్సర్గా Hmm. మారే అవకాశం ఉందన్నమాట. సో ఇట్స్ నాట్ దట్ భర్త వల్లే భార్యకు వస్తుంది అనేది కేవలం అపోహ మాత్రమే. ఎస్, చక్కగా చెప్పారు డాక్టర్ గారు. అసలు క్యాన్సర్ క్యాన్సర్ బారిన పడకూడదు అంటే జాగ్రత్తలు అంటే ఏముంటాయి డాక్టర్ గారు? సో క్యాన్సర్ బారిన పడకూడదంటే ఫస్ట్ క్యాన్సర్ ఒక రిస్క్ ఫ్యాక్టర్స్కి దూరంగా ఉండాలి. Hmm. సో మనం స్మోకింగ్ చేయకపోయినా కానీ స్మోకింగ్ చేసే వాళ్ళకి దూరంగా ఉండాలి. Hmm. చాలామంది ఫ్రెండ్ సర్కిల్లో ఒక పార్టీకి వెళ్తూ ఉంటారండి. Hmm. ఒక పర్సన్ స్మోక్ చేయరు కానీ పక్కనున్న పర్సన్ స్మోక్ చేస్తుంటే తన పక్కనే ఉంటారు. Hmm. దీన్నే మనం సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటాం. Hmm. సో రిస్క్ ఫ్యాక్టర్కి దూరంగా ఉండాలి. నో స్మోకింగ్, Hmm. నో ఆల్కహాల్, 20 minutes పర్ డే జాగింగ్ ఆర్ బ్రిస్క్ వాకింగ్ చేయాలండి. Hmm. న్యాచురల్ ఫుడ్ అట్లీస్ట్ పర్ డే 1 ఫ్రూట్ అన్నా తీసుకోవాలి. Hmm. ఏ సీజనల్ ఫ్రూట్ అయినా సరే, Hmm. మ్యాంగో అయితే మ్యాంగో, 1 ఫ్రూట్ పర్ డే. Hmm. దీస్ ఆర్ ద థింగ్స్ టు బి డన్. Hmm. దిస్ ఇస్ ప్రివెన్షన్ పార్ట్. అట్లాగే క్యాన్సర్ అర్లీ దశలో మనం కనుక్కోవడానికి స్క్రీనింగ్ టెస్ట్ అని ఉంటాయి. అంటే లక్షణాలు లేనప్పుడే క్యాన్సర్ని కనుక్కోవడాన్ని స్క్రీనింగ్ అంటాం అవును. అనమాట. సపోజ్ రొమ్ము క్యాన్సర్ వరకు వస్తే Hmm. 40 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ సంవత్సరంకి ఒకసారి మ్యామోగ్రామ్ పరీక్ష అనేది చేయించుకోవాలి. Hmm. ఇది చేయడానికి కేవలం 5 నిమిషాలు పడుతుందండి. అట్లాగే 26 సంవత్సరాలు దాటిన తర్వాత మహిళలు పాప్స్మియర్ అనే టెస్ట్ ప్రతి 3 నుంచి 5 సంవత్సరాలకు ఒకసారి చేయించాలి. Hmm. 50 సంవత్సరాలు దాటిన వాళ్ళలో Hmm. కొలనోస్కోపీ టెస్ట్ చేస్తే మనం పేగు క్యాన్సర్ ఉందా లేదా అనేది గుర్తించవచ్చు. Hmm. ఒకటి రిస్క్ ఫ్యాక్టర్స్ రాకుండా మనం Hmm. కాపాడుకోవాలి. రెండోది క్యాన్సర్ ఎర్లీ దశలో ఉంటే లక్షణాలు లేనప్పుడే గుర్తించేందుకు మనం ఇది చేయాలి. Hmm. అండ్ నెక్స్ట్ క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్, Hmm. ఒకటి హ్యూమన్ ప్యాపిలో హెచ్పివి వ్యాక్సిన్ ఉంది. Hmm. అట్లాగే హెపటైటిస్ వ్యాక్సిన్ ఉందన్నమాట. Hmm. హెపటైటిస్ బి వైరస్, హెపటైటిస్ సి వైరస్కి వ్యాక్సిన్ ఏదైతే తీసుకుంటామో Hmm. దానివల్ల మనకి లివర్ క్యాన్సర్ బారి నుంచి Hmm. మనము కాపాడుకోవచ్చు. ఈ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అనేది ఇది ట్రాన్స్మిషన్ వల్లే వస్తుందా, ట్రాన్స్మిటెడ్ అయినా డాక్టర్ గారు? అంటే ఇప్పుడు కలుషితమైన రక్త ట్రాన్స్ఫర్ చేసినా కానీ, Hmm. అట్లాగే ఈ నీడిల్స్ ఏదైతే ఉంటాయో అన్స్టెరిలైజ్డ్ నీడిల్స్ యూజ్ చేసినా కానీ ఒకరి నుంచి ఒకరికి ఇది ట్రాన్స్మిట్ అవుతుంది. దట్ ఈస్ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి. Hmm. ఈ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వైరస్ ఏంటంటే లివర్లో వెళ్ళి హెపటైటిస్ కాజ్ చేస్తుంది అనమాట. కొన్ని సంవత్సరాల తర్వాత, అంటే 15 నుంచి 20 సంవత్సరాల తర్వాత Hmm. అదే ఇన్ఫెక్షన్ క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, ఎస్. అంటే దీనికి వ్యాక్సిన్ ఉంది, వ్యాక్సిన్ తీసుకోవాలి. ఇప్పుడు సూపర్ ఫుడ్స్ అని చెప్తారు కదా, క్యాన్సర్ రాకుండా సూపర్ ఫుడ్స్ ఉన్నాయి. Yes. మన వంటిల్లే ఔషధశాల అని చెప్తూ ఉంటారు. సో గార్లిక్ మంచిది అట్లాగా. Yes. అట్లా సూపర్ ఫుడ్స్ ఏముంటాయి డాక్టర్ గారు? సో ఏదైనా మన ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఆర్ ఆల్ సూపర్ ఫుడ్స్ అండి. అంటే నిల్వ చేయని పదార్థాలు ఆర్ ఆల్ సూపర్ ఫుడ్స్ అనమాట.
మనం నిల్వ చేసినా కానీ రీహీటింగ్ చేసినా కానీ దాంట్లో ఉన్న పోషక విలువలు తగ్గిపోయి హార్మ్ఫుల్ నైట్రేట్స్ కానీ కెమికల్స్ కానీ పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అని ఉంటాయి అన్నమాట. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ మనం విపరీతంగా బాయిల్ చేసినా ఆ యాంటీ ఆక్సిడెంట్స్ వెళ్ళిపోతాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయంటే బాడీలో క్యాన్సర్ కారణాలు ఉన్న కెమికల్స్ని అది పట్టుకుంటాయి అన్నమాట. ఓకే. సో 1 ఫ్రూట్ పర్ డే ఈస్ మ్యాండేటరీ ఫర్ ఎ హెల్తీ లైఫ్. అది ఈ ఫ్రూట్ ఆ ఫ్రూట్ అని కాదు, ఎనీ ఫ్రూట్, ఆల్ సీజనల్ ఫ్రూట్స్. ఎస్ ఎస్. మనం ఇంకా ఏం చేస్తాము, వేరే స్టేట్స్ నుంచి తెప్పించుకొని మరీ తీసుకుంటూ ఉంటాము. మనం ఉన్న దగ్గర చూసుకుంటే చాలండి. Yes. వాట్ ఈస్ అవైలబుల్ విత్ అస్ దట్ ఈస్ ఓకే. ఎస్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. ఈ క్యాన్సర్ గురించి, ఈ ఆంకాలజీలో ఇంకా మాకు తెలియని విషయాల గురించి మనం సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాము. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది చేద్దాం డాక్టర్ గారు. చాలా చక్కగా చెప్పారండి. ధన్యవాదాలు. నమస్తే.